అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి కుంభరాశి వారికి జూన్ 13, 14, 15, 16 తారీఖుల్లో కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారికి ఈ 4 రోజులు కూడా సాధారణమైనటువంటి రోజులైతే కానే కావు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో ఒక సంఘటన, ఒక ఆలోచన, అలాగే ఒక వార్త పూర్తిగా మీ మనసును మార్చబోతుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి చాలా కాలంగా మీ మనసులో తిరుగుతూ ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకైతే సమాధానాలు దొరకబోతున్నాయి. మరి ఇంతకీ కుంభరాశి వారి జీవితంలో ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుందనేది క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముఖ్యంగా చెప్పాలంటే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం పట్ల చాలా ఎక్కువగా నిరాశ చెంది ఉన్నటువంటి ఒక విషయం పట్ల మీరు తిరిగి ఆనందం వ్యక్తపరుస్తారు. ముఖ్యంగా మీపై జరిగినటువంటి ఒక అన్యాయానికి సంబంధించి కర్మచక్రం అనేది ఒక కొత్త దశలోకి ప్రవేశించబోతుందా ఏంటి అన్నట్లుగా మీకు అనిపిస్తుందన్నమాట. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి కుంభరాశి జాతకులకు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమగ్రవంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ మాటలను ఆలకించండి. ఎందుకంటే ఈ జూన్ 13వ తేదీ నుండి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపబోతున్నాయి. ఎందుకంటే ఏదైనా కానీ ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరగడానికి కారణం కాబోతున్నాయి ఈ 4 రోజులు. మీకు కొన్ని సంకేతాలు కూడా ముఖ్యంగా ఈ జూన్ 13వ తేదీ నుండి కనిపిస్తాయి. దాంతో ఏంటంటే మీకు బంధాలలో మరింత ఎక్కువగా బలపడే విధంగా ఒక అవకాశం అనేది మీ తలుపు తడుతుంది. చాలామంది కుంభరాశి వారు గత కొన్ని వారాలుగా కొన్ని ప్రశ్నలతో జీవిస్తూ ఉండిపోయి ఉండొచ్చు. అంటే నేను చాలా ఎక్కువగా కష్టపడుతున్నాను, ఫలితం నాకు ఆలస్యంగా వస్తుంది, నా మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు, ఈ సమాజం ఎప్పుడూ కూడా నన్ను దూరం పెట్టారు, నా జీవితంలో ఈ అడ్డంకులు ఎందుకు అలా వస్తూనే ఉన్నాయి అనుకుంటున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా ఈ 4 రోజుల్లో మీకు తప్పకుండా తెలుసుకుంటారు. అయితే మీకు చెప్పాలంటే ఈ 4 రోజుల్లో అంటే ఉదయం నుండి ఏంటంటే మీపై శుక్రగ్రహం అలాగే శని ప్రభావం అనేది చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్గా మీ కళలపై, మీ ఆలోచనలపై బలంగా పనిచేయబోతుంది. మరి ఈ రోజు నుండి మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది తరువాత 4 రోజుల పునాదికి మీకు బలంగా అంటే మీ ఫలితాలకు పునాదిలాగా ఉండబోతుంది. ముఖ్యంగా జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక ప్రత్యేక సంకేతం మీకు కనిపిస్తుంది. అంటే కొంతకాలంగా నిలిచిపోయినటువంటి చెల్లింపు, ఆలస్యమైనటువంటి లావాదేవీలు, రావాల్సినటువంటి సమాచారం, డబ్బు ఇటువంటివి మరలా కదలికల్లోకి రావడం మీరు చూస్తారు. అయితే ఈ సమయంలో చాలామంది ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తారండి. మీరు గతంలో మీ విలువను గుర్తించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఇప్పుడు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. ఇది బహిరంగంగా జరగదు, నిశ్శబ్దంగా అలా ప్రారంభమవుతూ ఉంది. కానీ దీని ప్రభావం తర్వాత రోజుల్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ రోజున మధ్యాహ్నం సమయానికి మీరు ఒక వ్యక్తితో చేసే సంభాషణ కీలకంగా మారుతుంది. ఆ వ్యక్తి మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక తలుపు దాగి ఉంటుంది. అందుకే ఈరోజు మాట్లాడే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సాయంత్రం సమయంలో మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా మనసులో పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం మీ ముందుకు వస్తుంది. ఇది సాధ్యం కాదు అని అనుకున్నటువంటి విషయం మీరు సాధించాల్సినటువంటి లక్ష్యంగా తప్పక పెట్టుకుంటారు. అయితే ఇక్కడ కర్మ తన పనిని ప్రారంభించబోతుంది. అంటే మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు ఒక మార్గం చూపే శక్తిగా ఎదురవబోతుంది. ఎదురు చూడనటువంటి సమయంలో అంటే మీరు ఎదురు చూడనటువంటి సమయంలో ఒక వ్యక్తి ద్వారా వచ్చేటటువంటి సహాయం, ఎవరు గుర్తించినటువంటి సమయంలో మీరు చూపించినటువంటి నిజాయితీకి ఇది ప్రతిఫలం అని చెప్పి మీరు గుర్తిస్తారు. అయితే ఇవన్నీ కూడా మీ చుట్టూ ఒక రక్షణా వలయంలో మారబోతున్నాయి. ఇక ఈ 4 రోజుల్లో రాత్రుల్లో మీకు ఒక ఆలోచన వస్తుంది. మిమ్మల్ని అది బలంగా తాకుతుంది. అది సాధారణమైనటువంటి ఆలోచనలు కాదండి. మీ జీవితం తర్వాత అడుగు ఏమిటా అనేది చెప్పేటటువంటి అంతర్గత సంకేతాలు. ఇక చాలామంది మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తెర వెనుక ఉన్నటువంటి కొన్ని నిజాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు రావడం ప్రారంభమవుతాయి ఈ 4 రోజుల్లో. ఇక మీకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని తీసుకొచ్చేటటువంటి రోజులనే చెప్పుకోవచ్చు. మీ మనసులో మొదలైనటువంటి ఆలోచన ఈ 4 రోజులు ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో, కోపానికి గురి కాకుండా మంచి ఆలోచనతో ఉంటారో అప్పుడు మీకు మరింత ఎక్కువగా స్పష్టంగా ఏ పని చేయాలి, ఏ పని చేస్తే అందులో మనకు లాభం ఉంటుందనే దాని పట్ల ఒక అవగాహన పొందుతారు.
ఇక మీరు చాలా కాలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక విషయం ఇప్పుడు మీ ముందు నిలుస్తుంది. ఇది కేవలం సమాచారంగా కాకుండా ఒక దిశ చూపడానికి మీ ముందుకు వస్తుంది. ఇది ఒక కొత్త సంకేతం. ఇది మీ కర్మ చూపిస్తున్నటువంటి గొప్ప మార్గం. ఇక ఈ రోజు నుండి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు మీకు కనిపిస్తాయి. అంటే ఇప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మాట్లాడడానికి మీ ముందుకు రావచ్చు. ఇప్పటి వరకు స్పందించినటువంటి వ్యక్తులు స్పందించవచ్చు. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు మీ విలువను గుర్తించడం ప్రారంభించవచ్చు. మరి ఈ విధంగా ఈ మార్పులు చిన్న చిన్నవిగా కనిపించినా వీటి వెనుక ఉన్నటువంటి అర్థం చాలా పెద్దది. ఎందుకంటే ఎప్పుడూ కాలం ఒక్కలాగే ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫలితాన్ని చూపిస్తుంది. అయితే ముందుగా కొన్ని సంకేతాలను కూడా చూపిస్తుంది. ఆ తరువాత మన పరిస్థితులను మనకు అర్థమయ్యేలా చేస్తుంది. తరువాత మీరు గుర్తించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ 4 రోజుల్లో ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి కదలిక మీకు కనిపిస్తుంది. అంటే గతంలో మీరు విడిచిపెట్టినటువంటి ఒక అవకాశం మరలా మీ దృష్టికి రావడం, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం లేదా ఒక విషయం, ఇవన్నీ మీకు ఒక కొత్త మార్గాన్ని చూపించడం జరుగుతుందన్నమాట. ఇక అలాగే మీరు ఈ 4 రోజుల్లో ఒక నిజాన్ని తెలుసుకుంటారు. అంటే ఇప్పటి వరకు మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తప్పుగా అంచనాలు వేసుకున్నారని చెప్పి గుర్తిస్తారు. అయితే ఈ స్పష్టత మీలో తెలియనటువంటి కొత్త ధైర్యాన్ని మీకు కలిగిస్తుంది. ఇక్కడి నుండి మీ నిర్ణయాలన్నీ మారడం ప్రారంభమవుతాయి. మీ మాటల్లో నమ్మకం పెరుగుతుంది. మీ ఆలోచనలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం సరైనదే అని చెప్పి ఈ 4 రోజుల్లో నిరూపణ అనేది కనిపిస్తుంది. అయితే ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత ఎక్కువగా బలపరుస్తుంది. ఇక మీరు కుటుంబ ప్రాధాన్యం అంటే కొంత బంధుత్వంలో కానీ లేదంటే మరింత ఎక్కువగా మంచి సంబంధాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సంకేతం మీకు కనిపిస్తుంది అనమాట. అంటే ఎవరితోనైనా అపార్థం ఏర్పడి ఉంటే ఆ అపార్థం తగ్గే దిశలో పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా మీ గురించి తప్పుగా అర్థం చేసుకుని వారికి నిజం అర్థం అవడం కనిపిస్తుంది. ఎవరైనా మీపై అన్యాయం చేస్తుంటే వారి చర్యల ఫలితం అనేది తప్పక మీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ కాలం అనేది తన ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించబోతుంది. మీరు ఏం చేయకుండానే కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. కొన్ని మాటలు మీకు మద్దతుగా నిలుస్తాయి. కొన్ని సంఘటనలు మీ వైపు తిరుగుతాయి. ఇదంతా యాదృచ్ఛికంగా జరగదండి. ఇది గతంలో మీరు చేసుకున్నటువంటి మంచి పుణ్యకర్మలు. అంటే మీరు వేసినటువంటి ఒక విత్తనం ఇప్పుడు మొలకెత్తి దానికి ఒక మంచి మహావృక్షమై మీకు ఫలాలను అందించేటటువంటి రోజులు. అయితే నేనిక వెనక్కి తిరిగి చూడను, నేనిక నా విలువను తగ్గించుకోను, నా సమయం ప్రారంభమైంది అనే ఒక భావన మీకు బలపడుతుందన్నమాట. అదే సమయంలో మీకు తెలియకుండా ఒక ముఖ్యమైనటువంటి మార్పు కూడా జరగవచ్చు. అదేంటంటే మీరు తీసుకోబోయే విషయం అంటే ఏదైనా నిర్ణయం ఈ 4 రోజుల్లోనే అత్యంత కీలకమైనటువంటి మలుపుగా మారుతుంది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు స్పష్టమైనటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశాంతత మీకు ఏర్పడడం గమనిస్తారు. గత కొన్ని రోజులుగా జరిగినటువంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి మీ కళ్ళ ముందుకు వస్తాయి. అలాగే ఈ సంకేతాలన్నీ కూడా మిమ్మల్ని కృంగతీయడానికి కాదు, ఎవరు ఎలాంటి వారు అనేది అర్థం చేసుకునే విధంగా మీ మనసుకు ఒక సంకేతం భగవంతుడు ఇస్తున్నాడు. ఇక మీరు ఒక్కసారి ఒక విషయాన్ని గ్రహిస్తారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉండుంటుందిలే, ప్రతి నిరాశ వెనుక ఒక పాఠం అయితే నేను నేర్చుకున్నాను కదా, ప్రతి అడ్డంకి వెనుక నేను బలంగా ఎలా ఉండాలనే దాని పట్ల అవగాహన పెంచుకున్నాను కదా అనే దిశగా మీరు ఆలోచిస్తారు. మరి ఈ అవగాహన మీలో తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. అది మీ దృష్టిని ఆకర్షించే విధంగా వార్త మీ ముందుకు వస్తుంది. అంటే ఎవరో చెప్పిన ఒక మాట, ఎవరో పంపించిన సమాచారం, మీరే గమనించినటువంటి ఒక సంఘటన, ఇలా కావచ్చనమాట. ఇది మీలో ఉన్న సందేహాన్ని పూర్తిగా తొలగించేలా ఉంటుంది. మరి ఈ రోజు నుండి సరిగ్గా ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మరింత వేగంగా అమల్లోకి కూడా వస్తాయి. ఇక్కడి నుండి కాలం మీకు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతిని అడుగడుగునా అందివ్వడం ప్రారంభిస్తుంది. అది ధన రూపంలో ఉండవచ్చు, గౌరవ రూపంలో ఉండవచ్చు, లేదా పేరు ప్రతిష్టలు, లేదంటే ఇంకా ఏదైనా కానీ మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు. ఇలా అనేక రకాల బహుమతిని అడుగడుగునా కూడా మీకు పరిచయం చేస్తుంది కాలం. అది మీ విలువను ప్రపంచం గుర్తించేటటువంటి దశగా మారుస్తుంది. చాలా కాలంగా మీరు చేసిన కృషి ఇప్పుడు ఇతరుల దృష్టిలో పడబోతుంది. ఇప్పటి వరకు మౌనంగా చూసిన వ్యక్తులు ఇప్పుడు మీ గురించి తిరిగి మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పుడు మీ సామర్థ్యాన్ని తెలుసుకుంటారు. ఇది మీకు ఒక గొప్ప మానసిక పరమైనటువంటి విజయం.
మరి ఇంకా చెప్పాలంటే కొన్ని కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వచ్చి నిలుస్తాయి. ఆ అవకాశాలు మొదటి చూపులో మీకు కొంచెం సాధారణంగా కనిపించవచ్చు, కానీ దాని వెనుక ఉన్నటువంటి విలువ చాలా పెద్దది. ఇక్కడ చాలామంది మీరు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయం తర్వాత కొన్ని వారాల దిశను నిర్ణయించబోతుందని చెప్పి గ్రహించండి. కాబట్టి ఏ నిర్ణయమైనా కానీ జాగ్రత్తగా తీసుకోండి. ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను గమనించండి. ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరాత్మ చెప్పేటటువంటి శక్తి అమూల్యమైనది. కాబట్టి అంతరాత్మ చెప్పే మాటకు గౌరవం ఇవ్వండి. ఇక మీకు దూరంగా ఉండవలసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కాలం దూరం చేయబోతుంది. ఇది మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఇక ఇదే సమయంలో మీపై గతంలో అన్యాయం చేసిన వ్యక్తుల జీవితాల్లో కూడా మార్పులు ప్రారంభమవుతాయి. వారు చేసిన నిర్ణయాల ఫలితాలు వారి ముందుకు రాబోతున్నాయి. ఇక చెప్పాలంటే వారు చెప్పిన మాటల ప్రభావం వారికే తిప్పి కొట్టబోతుంది. వారు చేసిన తప్పుల భారం వారు అనుభవించడం ప్రారంభిస్తారు. అయితే ఇదంతా కూడా ప్రతీకారం కానే కాదు. ఇది కాలం యొక్క సమతుల్యత. ఇది భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా వారు చేసుకున్న దానికి తిరిగి ఇచ్చేటటువంటి ప్రతిఫలం. ప్రతి మాటకు కూడా ప్రతిధ్వని అందిస్తుంది కాలం. ప్రతి ఆలోచనకు కూడా ప్రతిస్పందన ఇస్తుంది. కాబట్టి మీరు ఒక నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకండి. మీరు చేసినటువంటి మంచి పనులు, మీరు చూపినటువంటి ఆదరణ, మీరు చేసినటువంటి పూజలు, అలాగే మీకు ఉన్నటువంటి మంచి సత్ప్రవర్తన, ఇవి మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ ఏ సమయంలో కూడా మర్చిపోకూడదు. ఇక మీ సమయం ప్రారంభం అయ్యిందనే చెప్పుకోవచ్చు. మీ ప్రయాణం సరైనటువంటి దిశలో నడవబోతుంది. నేను సరైనటువంటి మార్గంలోనే నడుస్తున్నాను అనే ఒక భావన మీ హృదయంలో పదే పదే బలంగా మీకు వినిపిస్తుంది. అయితే ఇది కేవలం ఆత్మవిశ్వాసం కాదు, ఇది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప ధృవీకరణ. అలాగే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రశాంతత మీలో ఏర్పడుతుంది. గతంలో మీకు నిద్ర పట్టనివ్వనటువంటి కొన్ని ఆలోచనలు ఇప్పుడు మీపై ప్రభావాన్ని ఎట్టి పరిస్థితిలో చూపలేవు. గతంలో మీకు బాధ కలిగించినటువంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు మీకు పాఠాలుగా మాత్రమే కనిపిస్తాయి. ఇది కాలం ఇచ్చే తీర్పు. ఇది అసలైనటువంటి తీర్పు. ఇక మీ శత్రువు ఓడిపోవడం కాదు, మీరు బలపడడం, మీరు ఎదగడం, మీరు మీ విలువను గుర్తించడం, ఇదే నిజమైనటువంటి విజయం. అయితే ఈ 4 రోజుల ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనటువంటి రోజుల్లో మీరు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, పాటించవలసినటువంటి విధి విధానాల గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక మీరు చూపించినటువంటి ఆదరణ మీకే తిరిగి భగవంతుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. ఇక చెప్పాలంటే మీ మనసులో స్థిరమైనటువంటి ఆలోచనలు ఏర్పడబోతున్నాయి. ఇప్పటి వరకు ఏ విషయంలో ముందుకు వెళ్ళాలో, ఏ విషయంలో వెనక్కి తగ్గాలో ఆలోచించినటువంటి మీకు ఈ 4 రోజుల్లో సరైనటువంటి సమాధానం దొరుకుతుంది. మీ నిర్ణయాలు సందేహంతో ఉండవు. మీ మాటల్లో కొత్త స్థిరత్వం ఏర్పడుతుంది. మీ అడుగుల్లో ధైర్యం ఏర్పడుతుంది. ఈరోజు మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే గతంలో మీకు భారంగా కనిపించిన కొన్ని విషయాలు ఇప్పుడు మీకు బలంగా మారవచ్చు. మీరు అనుభవించిన కష్టాలు మీకు అనుభవంగా నిలిచాయి. మీరు ఎదుర్కొన్నటువంటి నిరాశలు ఇప్పుడు మీకు మార్గదర్శకంగా మారాయి. ఇదే కాలం యొక్క గొప్ప రహస్యం. అది శిక్ష అనుకుంటే అది మీ పొరపాటే. అది మీకు మరింత శక్తిని అందించింది. అది పరీక్ష మాత్రమే కాకుండా ఫలితాన్ని కూడా మీకు అందివ్వబోతుంది. మీ ఎదుగుదలకు గట్టి పునాది ఇవ్వబోతుంది. ఇక అలాగే ఈ 4 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి ఒక వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తుంది. దీనివలన మీ భవిష్యత్తుపై సృష్టమైనటువంటి ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇక ఇక్కడ చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. అదేంటంటే ఇప్పటి వరకు మీరు కోల్పోయిన దానిపై మీరు దృష్టి పెట్టారని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇక నుండి మీరు కోల్పోయిన దానిపై దృష్టి పెట్టబోతున్నారు. మీ ముందున్నటువంటి అవకాశాలను ఒక్కొక్కటిగా గుర్తించబోతున్నారు. ఈ అవగాహనే అసలైనటువంటి మలుపు. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి మంచి 4 రోజులు మీకు బహుమతులను ఇవ్వబోతున్నటువంటి రోజులు. కాబట్టి భగవంతుడికి తప్పకుండా మీ వంతు కృతజ్ఞతలైతే చెప్పుకోండి. మీరు ఎదగడానికి సిద్ధంగా ఉండండి. నేను నా విలువను అంగీకరించాను, నేను నా దారిలో ముందుకు సాగబోతున్నాను అనేటటువంటి ఈ భావనను మీరు తప్పకుండా కలిగి ఉన్నప్పుడు మీ ఆలోచనలన్నీ పూర్తిగా మారిపోతాయి. ఇకపై మీరు ఇతరుల అంగీకారం కోసం కాకుండా మీ నిర్ణయాలకు మీరు అంగీకారం తెలియపరచుకోండి. అదే మీకు బలం. మీ ప్రయాణానికి మీరే దిశ అవ్వండి. ఇక ఈ 4 రోజుల్లో అసలైనటువంటి ఫలితం, ధనం వచ్చినా, గౌరవం వచ్చినా, అవకాశాలు వచ్చినా ఇవన్నీ తర్వాత విషయాలు. మొదట మీలో వచ్చినటువంటి మార్పే గొప్ప విజయం. మీరు బలపడడం, మీరు స్పష్టత పొందడం, మీరు మీ శక్తిని గుర్తించడం, అదే కాలం మీకు ఇచ్చేటటువంటి గొప్ప బహుమతి. ఇక ఈ 4 రోజుల సమయానికి మీకు ఎన్నో రకాల తెలియనటువంటి విషయాల్లో తెలుసుకునేటటువంటి తత్వం ఏర్పడవచ్చు.
గందరగోళం నుండి బయటకు రావచ్చు, సందేహం నుండి సమాధానం పొందవచ్చు, భారమైనటువంటి ఆలోచనల నుండి ప్రశాంతమైనటువంటి భావం మీకు ఏర్పడవచ్చు. అయితే ఇది ఒక కొత్త ప్రారంభం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో చెప్పేటటువంటి సందేశం ఒక్కటే: మీ కష్టం, మీ కాలం ఏమాత్రం వృధా కాలేదు, మీ నిజాయితీ వృధా కాలేదు, మీ సహనం వృధా కాలేదు. ప్రతి ఒక్కదానికి కూడా ప్రతిఫలాన్ని మీరు పొందబోతున్నారు. ప్రతి ప్రయత్నానికి కూడా ఫలితం ఉంది అని చెప్పి భగవంతుడు మీకు నిరూపించబోతున్నాడు. అలాగే మీ మంచితనానికి విలువ ఎక్కడా కూడా పడిపోలేదు, విలువ మీరు తప్పకుండా పొందబోతున్నారు అని చెప్పి భగవంతుడు పదే పదే మీకు గుర్తు చేయబోతున్నాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి, మీ లక్ష్యాన్ని మర్చిపోకండి, మీ శక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే ఇది నిజమైనటువంటి మీ సమయం, మీ దారి, మీ ప్రయాణం కొత్తగా మారబోతుంది. ఇక ఈ 4 రోజుల్లో మీకు ఏర్పడేటటువంటి కొత్త బంధం, కొత్త పరిచయం ఇలా ఏదైనా కావచ్చు, మీ జీవితంలో గట్టి పునాది కాబోతుంది. వారి ద్వారా వచ్చేటటువంటి అవకాశాలు, వారి ద్వారా మీరు పొందేటటువంటి ఆనందం, ఎనలేనటువంటి అనుభూతిని మీకు ఇవ్వబోతుంది. మరి ఆ వ్యక్తి మీకు స్నేహితుడి రూపంలో కావచ్చు, ప్రేమికుడి రూపంలో కావచ్చు, లేదా జీవిత భాగస్వామి రూపంలో కావచ్చు. ఇలా ఎక్కడైనా ఎలా అయినా కానీ ఆ యొక్క వ్యక్తి ద్వారా వచ్చేటటువంటి ఆ పరిచయం, ఆ వార్త, ఆ యొక్క వ్యక్తి నింపేటటువంటి ఆనందం మీ జీవితానికి ప్రాణం పోయిపోతుంది. మరి తెలుసుకున్నారు కదండి, ఈ 4 రోజుల్లో మీకు ఏర్పడబోయేటటువంటి కొన్ని విషయాల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన మీరు తెలుసుకున్నారు. అయితే ఉద్యోగ వ్యాపార దిశగా ఆలోచిస్తే ఉద్యోగంలో పెనుమార్పులు, అలాగే ధనానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మీరు ఇప్పటి వరకు కోల్పోయినటువంటి ధనం కావచ్చు, లేదంటే కొన్ని అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు వెతుక్కుంటూ రాబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు బలంగా ఉండబోతున్నారు. అలాగే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో కూడా మీరు వదులుకున్నటువంటి కొన్ని, అంటే ఏదైతే మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో దక్కకుండా మీరు విడిచిపెట్టుకున్న వాటిలో కూడా తిరిగి మరలా మంచి లాభాలైతే పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 4 రోజుల్లో ముఖ్యంగా కుంభరాశి వారు జూన్ 13 నుండి 16 తేదీల్లో సాధారణమైనటువంటి దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు పాటించడం వలన మీ జీవితంలో ఏర్పడేటటువంటి ప్రతికూలమైనటువంటి సమయాన్ని పారద్రోలడానికి, ముఖ్యమైనటువంటి పనుల్లో మీకు విజయం దక్కడానికి, అలాగే శత్రువుల ద్వారా మీరు బాధపడేటటువంటి కొన్ని విషయాల్లో శత్రువుల బాధను పూర్తిగా తొలగించుకోవడానికి ఈ దేవతారాధన పరిహారాలు మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మరి తప్పకుండా ఈ 4 రోజుల్లో ఈ దేవతారాధనలు, ఈ పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. జూన్ 13న గణపతి ఆరాధన చేసుకోండి కుంభరాశి వారు. ఓం గం గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని 108 లేదా 21 సార్లు జపించండి. ఈ రోజున పచ్చ పెసలను లేదా పండ్లు, పచ్చగా ఉండేటటువంటి పండ్లను ఎవరికైనా దానంగా ఇవ్వండి. ముఖ్యంగా ఈ రోజున శని భగవానుడి ముందు నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఎందుకంటే ఈ రోజున శని త్రయోదశి ఎంతో విశేషమైనటువంటి రోజు. కాబట్టి కుంభరాశి వారి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ రోజున కుక్కకు కానీ కాకి కానీ ఏదైనా మీ వంతుగా ఆహారం పెట్టండి. గ్రహదోషం నుండి ఈ రోజున మీరు విముక్తి అవ్వక తప్పదు. కాబట్టి ఈ పరిహారాలను తప్పకుండా ఈ రోజున జూన్ 13వ తేదీన పాటించండి. ఇక జూన్ 14వ తేదీన ఇంట్లో నువ్వుల నూనెతో దీపం పెట్టుకోండి. ఈ రోజున తప్పకుండా సూర్యారాధన చేసుకోండి. నల్ల నువ్వులు దానం చేయడం లేదా కాకులకు ఆహారం పెట్టడం ఈ రోజున శుభప్రదం. ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి కుంభరాశి వారు. ఇక జూన్ 15వ తేదీన ఏదైతే ఉందో, జూన్ 15వ తేదీన మీరు గురువుల ఆశీర్వచనాలను తీసుకోవడం మీకు ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వడానికి తప్పకుండా ఈ రోజున పెద్దల ఆశీర్వచనాలు కానీ లేదా గురువుల ఆశీర్వచనాలు తీసుకోవడం అనేది మీకు మరిన్ని శుభ ఫలితాలను ఇవ్వడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే శివాభిషేకం చేయించుకోండి. బిల్వదళాలను స్వామివారికి సమర్పించండి. ప్రతిరోజు కూడా ఈ 4 రోజుల్లో మీరు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఉదయం 5:10 తర్వాత ఉదయాన్నే నిద్రలేచి కాసేపు ధ్యానం చేసుకోండి. అలాగే పరిశుభ్రమైనటువంటి బట్టలను ధరించండి. అంతేకాకుండా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన తప్పకుండా చేసుకోండి. శని అనుగ్రహం కోసం మీరు హనుమంతుల వారి యొక్క ఆరాధన, అలాగే శనీశ్వరుడి ఆరాధనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వండి. ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాల కలయిక ఉన్నటువంటి ఈ కుంభరాశి వారు ఈ 4 రోజుల్లో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు, దేవతారాధన గురించి తెలుసుకున్నారు కదండి. మరి వీటిని తప్పకుండా ఆచరించే దిశగా మీ మనసును మళ్లించండి. అలాగే ముఖ్యంగా 4 రోజుల్లో కోపంతో కాకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మీకు అన్ని విధాలుగా కూడా జయాన్ని కలిగించడానికి, విజయాన్ని
కలిగించడానికి మొదటి మెట్టు అని చెప్పి గ్రహించండి. మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారు. తిరిగి మరొక చక్కని వివరణతో కలుసుకుందాం. మరి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అంటే కొంచెమైనా మీకు సరైంది అని అనిపిస్తే మీ మనసుకు తాకితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోకి సపోర్ట్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా సహకరించండి. ధన్యవాదాలు.